ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ నెల్లూరు ముఖ్య నేతల ఆధ్వర్యంలో యువత పోరు భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రసన్న కుమార్ రెడ్డి, రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, వసతి దీవెనతో పాటు ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేము మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు, జిల్లాకు సంబంధించినటువంటి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరితో కలిసి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులర్పించి ఆయన విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ దాకా వచ్చినటువంటి నేపథ్యంలో కలెక్టరేట్ వరకు కని విని ఎరిగిన వీధిలో కథం తొక్కినటువంటి విద్యార్థి లోకానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది మహానేత రాజశేఖర రెడ్డి గారు పేద వర్గాలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి, ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో రాణించాలనేటువంటి లక్ష్యంతో మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆయన చనిపోయినప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గ్రహణం పట్టింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత 2014లో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాదాపుగా అడ్డకెక్కించేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశాడో దానికి మరికొంత జోడించి విద్యా దీవెన, వసతి దీవెన పేరిట ప్రతి సంవత్సరం కూడా 3,900 కోట్ల రూపాయల మేర విద్యార్థులకి బడ్జెట్ లో నిధులు కేటాయించి విడుదల చేయండి. ఈ రోజు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బకాయిలు పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి బకాయిలు ఈ రోజు చెల్లించకుండా ఉంటే విద్యార్థులకు సంబంధించి పాపం స్కూళ్ళకు వెళితే హాల్ టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కొన్ని స్కూళ్ళలో విద్యార్థులను రానివ్వడం లేదు. పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికేట్ తీసుకుని ఏదైనా ఉన్నత విధికి వెళ్ళాలంటే అడ్డంకులు కూడా మేము సర్టిఫికేట్లు ఇవ్వము, ప్రభుత్వం మీ తరఫున కట్టాల్సినటువంటి ఫీజు కట్టలేదు కాబట్టి మీరు చెల్లించి సర్టిఫికేట్లు తీసుకోండి అని చెప్పి ఈరోజు ఇబ్బందులు పడేటువంటి వారు ఈ రోజు తోకరా కొట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాంలో చూసాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో గత సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి 15,000, ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 15,000, దాదాపుగా 24,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఇప్పటికైనా బడ్జెట్ సవరించి దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి ప్రతి ఒక్కరికి 15,000 లెక్కన ఇవ్వాలనేటువంటిది మరొక డిమాండ్. దీనితో పాటు ఈ రోజు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు. కాబట్టి ఉద్యోగమైన ఇస్తా, ఉద్యోగం లేకపోతే 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగులకు ఇస్తాను, 36,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి సంబంధించి సంవత్సరానికి బకాయి పడ్డాడు. పోయిన సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. ఈ సంవత్సరం అసలు దాన్ని ఊసే లేకుండా తాను చెప్పనట్టుగా, అసలు తన మాట హామీ ఇవ్వనట్టుగా ఈ రోజు నటిస్తున్నాడు. కాబట్టి దానికి సంబంధించి ఏదైతే విద్యార్థి లోకానికి నువ్వు 4 లక్షలు అన్నావు, 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ఒక ఉద్యోగం కూడా రాలేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు ఈ రోజు వాళ్ళకి 36,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. ఈ సంవత్సరానికి సంబంధించి 36,000 రూపాయలు అంటే ఒక్కొక్క విద్యార్థికి 72,000
రూపాయలు ఇవ్వాల్సినటువంటి బకాయిలు పడ్డావు కాబట్టి దానికి సంబంధించిన నిధులు ఇవ్వాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా పేదవాడు కూడా వైద్య విద్యను అభ్యసించాలని 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే ఈ రోజు ఎంత దుర్మార్గం అంటే పేదవాడు విద్యను అభ్యసించకూడదు, మెడికల్ విద్య కాకూడదు, డాక్టర్ కాకూడదు. కాబట్టి మాకు విద్యా సంస్థలకు సీట్లు అవసరం లేదని రాసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే ఇంకెవరిని చూడలే. సీట్లు వస్తే కావాలని పాకులాడేటువంటి ముఖ్యమంత్రిని చూసాం. ఈ రోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేము సీట్లు ఇస్తామంటే మాకు అవసరం లేదని చెప్పి రాశారు. వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా సరే అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, దాని ద్వారా డబ్బులు దండుకోవడం తప్ప పేదవాళ్ళ గురించి, ప్రజల గురించి, విద్యార్థుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేరు. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ తీసుకొని ఈ రోజు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈ రోజు జిల్లా వ్యాప్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ అందులో భాగంగా ఆవిర్భావ దినోత్సవం రోజే ప్రజలకు అండదండగా నిలవాలి, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఈ కార్యక్రమాలు తీసుకున్న ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, పాలసీ డెసిషన్ ఇది, నా చేతుల్లో ఏముంటుందంటే మీ ద్వారా పిల్లలకు కూడా సరిపోవు. ఈ రోజు సర్టిఫికేట్స్ తీసుకోలేక పిల్లలందరూ కూడా ఉన్నత చదువుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ మోసం చేయడంతో పాటు తల్లికి వందనం, ప్రతి బిడ్డకి కూడా నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్తే పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలందరినీ తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో నుంచి ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పిస్తున్నారు. 15,000 రూపాయలు వస్తే ఫీజులు కడుతున్నామని. కానీ ఈ రోజు సుమారుగా 84 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతా ఉంటే లాస్ట్ ఇయర్ ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక్క బిడ్డ కూడా 15,000 రూపాయలు ఇవ్వలేదు. అలా దాంట్లో చూస్తే అరాకొర నిధులు సుమారుగా 8,000 కోట్లు మాత్రమే ఈ సంవత్సరానికి సంబంధించి పెట్టడం జరిగింది. నిరుద్యోగ వృద్ధికి సంబంధించి అయితే సుమారుగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఆ 20 లక్షల మందికి ఈలోగా 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ ₹1 ఇవ్వాల, ఈ సంవత్సరం కూడా ₹1 ఇచ్చే పరిస్థితి కనిపించట్లా. బడ్జెట్ లో దానికి ₹1 కూడా కేటాయించాల. పైపెచ్చి 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. లాస్ట్ ఇయర్ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. ఆ 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా వాలంటీర్స్ కానీ ఆ విధంగా మొత్తం మీద సుమారుగా 3 లక్షల మందిని రోడ్డు మీద పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ మోడల్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో వాటన్నిటిని కూడా రాబోయేటువంటి 10 మెడికల్ కాలేజెస్ ని ఆ విధంగా తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత మెడికల్ విద్య అందించాలన్న లక్ష్యంతో సుమారుగా 17 కొత్త మెడికల్ కాలేజీలను ఆయన ప్రారంభించడం కూడా జరిగింది. మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరైతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి 17 మెడికల్ కాలేజెస్ తీసుకొని రన్ చేయాలనుకుంటారో తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా మళ్ళా ప్రభుత్వం తరపునే పేదలందరికీ కూడా ఉచిత విద్య అందించడానికి వైఎస్ఆర్సీపీ తరపున ఖచ్చితంగా ట్రై చేయడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.